హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఇది ఒక ప్లాన్ అనమాట. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకుంటే లేదు వదిలేసేయండి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చూస్తున్నాను అనమాట. చిన్నగా ఏ బిజినెస్ చేద్దామా, చిన్నగా మనకి ఎక్కువ రిస్క్ లేకుండా, ఎక్కువ పెట్టుబడి లేకుండా చిన్న బిజినెస్ అని చూస్తున్నప్పుడు పానీపూరి బిజినెస్ కూడా నా మైండ్లోకి వచ్చేసింది. కాకపోతే నేను ఒకటి ఆలోచించా, మార్నింగ్ వీలు కాదు కాబట్టి నేను టిఫిన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ టిఫిన్స్ పెట్టే వాళ్ళైనా సరే అంట్లు అప్పుడు కడిగేసినాము అంటే ఎక్కువ మనకి శ్రమ అనిపించదండి. అంట్లేం పెద్దగా పడవు, మీరేం టెన్షన్ పడకండి. ఎందుకు పెద్దగా పడవు అంటున్నా అంటే, ఇప్పుడు మనం పిండి గిన్నెలే కదా, ఏముంది. ఒకవేళ హడావిడిలా వెళ్ళినా సరే వాటర్తో కడిగి పక్కన పెట్టేసుకోండి. ప్రజెంటు మీరు ఎక్కువ పెట్టుకోకుండా ఎప్పుడప్పుడు మహా అంటే ఏముంటుంది, మిక్సీ గిన్నె, ఇడ్లీ పిండి పట్టేది, దోశ పిండి పట్టేది, పెడితే బోండా పిండి పట్టేది, అంతేనా? ఇంకేమన్నా ఉంటుందా? ఏముండదు కదా. అందుకే నేనైతే ఎప్పుడు గండెలు అప్పుడే కడిగేస్తాను అనమాట, ఎక్కువ ఉంచను. ఇంకా పిల్లలకైతే రైస్ చేస్తా. ఇంకా ఇంట్లోవే ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే, బయటవేమి ఎక్కువ ఉండవు. మనం బయట టిఫిన్స్ చేసినా సరే ఇడ్లీ పాత్ర అంటే వచ్చిన తర్వాత అయినా కడుక్కోవచ్చు, అదేం కాదు. మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి. వచ్చిన తర్వాత ఆ ప్లేట్లన్నీ నానబెట్టేసామంటే ఊరికినే పోతుంది, అదేం పెద్ద శ్రమ కాదు. ఇంక ఇవంటే ఏమున్నాయి, అంత పెద్దగా కూడా ఏం మట్టి ఏముంది, ఏం లేదు కదా, ఈజీగా కడుక్కోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడకండి. ఇవి రెండు అయితే నేను వెళ్ళేటప్పుడు పక్కకు పెట్టేసిన తర్వాత నిదానంగా అయినా కడుక్కో, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు కదా. నిదానంగా అయినా మనం ఈవినింగ్కి మళ్ళీ ఇవి అవసరం ఉంటాయి కాబట్టి నిదానంగా అడిగేసుకోవచ్చు, సరిపోతుంది. నేను చెప్పాను కదా పానీపూరి కూడా ఆలోచించిన అని, అదే విషయం చెప్తున్నా. మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేలేము, మేము ఆ టైంకి టిఫిన్ అనేది మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే పానీపూరి బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకు అంటే ముందు రోజు నైట్ 1 కిలో నానబెట్టుకున్నామంటే మళ్ళీ రోజు ఈవినింగ్కి కదా కాబట్టి మనం పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసో లేకుంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళము బఠానీ బాయిల్ చేసి ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట పానీపూరి. ఇది మధ్యాహ్నం చేసిన అన్నం వద్దంట, పప్పు వద్దంట. మొన్న ఒకరోజు వాళ్ళ ట్యూషన్ టీచర్ పార్టీ ఇచ్చింది. ఆ అమ్మాయి 1/2 కిలో నానబెట్టేసి మొత్తం అందరికీ పూరి ప్యాకెట్స్ తీసుకొచ్చి, ఇంకా వేరే దగ్గర ట్యూషన్ చెప్తుంది, వాళ్ళ ఇంట్లో పార్టీ ఏంటంట. మొత్తం వాళ్ళ చాలా రైస్, బిర్యానీ అవి ఇవి ఏమేమో చేసారంట, తెలియదు నాకు. అయితే ఇక్కడ పూరి కూడా మనము ఒకవేళ బిజినెస్ లాగా చేసుకోవాలి అంటే పూరి ప్యాకెట్స్ దొరుకుతాయండి. 50 70 ఉంటుంది ఒక ప్యాకెట్. అందులో ఒక 100 ఏమో వస్తాయి, 100 పీసులు వస్తాయి. అట్లా మనం అలా ప్యాకెట్ తెచ్చుకొని మనం బఠానీ ఉడకబెట్టి ఒకసారి 2 సార్లు చూసినాము అంటే ఇది కూడా ఈజీ అండి పానీపూరి చేయడం కూడా. మీలో ఎవరికన్నా ఒకవేళ టిఫిన్స్ రాదు, ఏదో ఒకటి చేయాలి అనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైం సెట్ అవుతుంది. నాకైతే ఈవినింగ్ టైం అయితే అస్సలు కుదరదు కాబట్టి నేను టిఫిన్ సెలెక్ట్ చేసుకున్నా. మార్నింగ్ అనుకో, ఎర్లీ మార్నింగ్ లేస్తాను, పిల్లలతో పాటు నేను కూడా అవన్నీ రెడీ చేసుకొని వెళ్ళి పిల్లలు డ్రాప్ చేస్తా స్కూల్లో. తర్వాత నేను ఇలా టిఫిన్స్ పెడతాను అనమాట. మీరు పానీపూరి స్టార్ట్ చేయాలన్న ప్రాబ్లం ఏమి ఉండదు. అది కూడా పెద్ద టెన్షన్ ఏం కాదు. చేస్తే 1 by 1 అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే అది కూడా మంచి ప్రాఫిటే వస్తుంది అనుకుంటా. ఎందుకు అంటే 1/2 కిలోకి చాలా అవుతాయి. బాయిల్ చేస్తాం కదా బఠానీ, ఇంకా అలాగే కొంచెం ఆలు సపరేట్ బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకుంటారు. మీరు పానీపూరి స్టార్ట్ చేయాలి అనుకుంటే చిన్న స్టవ్ అయితే సరిపోతుంది అనుకుంటా, చిన్నగా స్టార్ట్ చేసేటప్పుడు. ఇదైతే బండి మీద అయినా పెట్టచ్చు. నేను అట్లే ప్లాన్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్లో, మళ్ళీ అనిపించింది చేయగలనా అనిపించింది. చేయొచ్చండి. ఒక స్టీల్ది ఒక రౌండ్ కాదు, బిందె ఉంటుంది కదా, బిందెలో మనం వాటర్ రెడీ చేసుకొని ఒక బాస్కెట్ ఒకటి పెట్టేసుకొని మనం ఒక బాయిల్ చేసిన ఇది బఠానీ ఇది ఒక బాక్స్లో పెట్టేసుకొని, తర్వాత ఇది కూడా ప్లాన్ అయితే బాగుంటుంది తెలుసా. అయితే ఇక్కడ నేను ఇంట్లోనే పానీపూరి చేస్తున్నా. కాకపోతే రవ్వ ఏమి వేయలేదు, ఖాళీ గోధుమ పిండి మాత్రం నానబెట్టేసి కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి మామూలుగా మనం పూరీ పిండి చపాతీ పిండి అలా కలుపుతాం, అలా కలిపి పెట్టేసి మొత్తం పెద్దగా చపాతీ లాగా చేసి, అది మనకి చిన్న బాటిల్స్ క్యాప్ వస్తుంది కదా, ఆ క్యాప్తో కట్ చేసినాను. ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారా అనుకోవచ్చు. వాళ్ళకి శ్రమ పని చెప్పను,
ఎందుకంటే ఏమో నాకు చెప్పబుద్ధి లేదు. అయితే ట్యూషన్ అమ్మాయి నేను తీస్తా అని చెప్పి కెమెరా తీసుకొని వీడియో తీస్తుంది. ఇక నేనైతే పానీపూరి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు చేయాలనుకున్నా అది బాగుంటుందండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అంటే నేను కనుక్కొని చెప్తాను. ఇక్కడ ఇది చూసారా, ఇలా మనం ఇంట్లో అంటే బయట పానీపూరి తినడం ఇష్టం లేకపోయినా, ఇంకా తినవాలి అనిపించకపోయినా మనం ఇంట్లో అయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ కాకుండా ఈజీగానే అయిపోతుంది అనుకుంటా. ఇది చూడండి, మనం పానీపూరీలు కూడా ఇంట్లోనే అయిపోయింది. అలాగే అందులోకి చాట్ లాగా పానీపూరిలో పెట్టే లోపలే అన్నీ చేసేసినాం. చూసినారా, ఇట్లుంటుంది. కాకపోతే ఒక కిలోకి అయితే బాగానే డబ్బులు వస్తాయండి పానీపూరికి. 1 కిలో అంటే చాలా పూరీస్కి అవుతుంది కదా. మనం ముందు రోజు నానబెట్టుకున్న బఠానీస్ అలాగే ఆలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకి థిక్నెస్ ఎక్కువ కావాలంటే ఆలు వేసుకోవచ్చు, లేదు అంటే ఆలునైతే వేసుకోకపోయినా పర్వాలే. బఠానీస్ అయితే మంచిగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత అందులో టమాటా కట్ చేసి వేసుకోవాలి. చిన్న మీడియం సైజు ముక్కలు టమాటా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి పక్కన ఇప్పుడు కుక్కర్లో వేసి ఇవన్నీ బాయిల్ చేసినాం కదా, ఒకసారి ఇలా స్మాష్ చేయాలి. స్మాష్ చేసి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మనం పప్పు ఎలా రుబ్బుతామో అట్లా రుద్దేసి ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి మనం ఏం చేయాలి, టమాటా, ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ ఏదైతే మనం పప్పును బాయిల్ చేసాం కదా బఠానీని, ఆ బఠానీని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. మనకి ఇష్టమైతే గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు, లేకపోయినా సాల్ట్, కారం, ధనియాల పొడి వేసినా బాగుంటుంది. సింపుల్గా అట్లే అయిపోతుంది బెటరు. మళ్ళీ ఎక్కువ మసాలాలు అంటే పిల్లలకి అంత మంచిది కాదు. ఒక్కొక్కరు కొంచెం సిటీకి దూరం ఉంటారు కదా, లేదా టౌన్కి దూరంగా, లేకుంటే అప్పటికప్పుడు మనకి పానీపూరి దొరకదు. అలాంటప్పుడు ముందు రోజు మనం బఠానీ నానబెట్టేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనం ఈజీగా పానీపూరి చేసుకోవచ్చు. లేదు పానీపూరి చేయడం రావట్లేదు అంటే ఇప్పుడు మనం ఇలాగా పూరిలాగా చాలా పతలాగా రుద్దేయాలన్నమాట. చాలా పతలాగా ఎట్లా అంటే మా చిన్నప్పుడు పాపడ్లు వచ్చేటి, మేము అప్పడాలు అంటాం, అట్లా అప్పడాల్లాగా ఫ్రై చేయాలి. ఏది మనం పూరీలు చేసినట్టే కానీ ఇంకా పతలాగా చేసి ఇలా అప్పడాల్లాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని చెప్పాను కదా చాట్ బఠానీ ఇలా బాయిల్ చేసి కొంచెం తాలింపులాగా వేసి కొంచెం మెత్తగా రుబ్బిన తర్వాత అందులో వేస్తారు కదా, తాలింపులో వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే చాలు, సరిపోతుంది చాటు. ఇలా మనకి ఇష్టమైతే పానీపూరిలాగా తినేయచ్చు. మంచిగా వచ్చినవి పానీపూరిలాగా, మంచిగా రాంటివి చాట్లాగా అయితే మనం తినేయచ్చు అనమాట. చూసినారా, మా ఇంట్లో పానీపూరి రెడీ అయిపోయింది. ఇంకా అలాగే మిక్చర్ అయితే బయట నుంచి తీసుకొచ్చిందండి. ఆ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా మిక్చర్, అదైతే అది ఇక్కడ పెట్టేసినాము. ఇలా పానీపూరి అయిపోయింది, ఇంట్లోనే చాట్ 2 అయితే అయిపోయినాయి. చూసినారా, మా పిల్లలకి పానీపూరి కంటే చాటే బాగా నచ్చింది. ఎందుకంటే వేడివేడిగా స్పూన్తో తింటే బాగుందనమాట. ఈ పూరీలాగా కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. ఈ చాటు మంచిగా టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నేను చెప్పినట్లుగా ఫస్ట్ బాయిల్ చేసిన బఠానీ, ఇష్టమైతే ఆలు వేసుకోండి. బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్, పసుపు వేయాలి బాయిల్ చేసే ముందు. అలా చేసి తాలింపు వేసేసుకోవడమే. మా ఆయనకి పానీపూరి పెడితే 4 తిన్నారు. ఇక వద్దు నాకు వెజిటేబుల్స్ ఇవ్వమన్నారు. సరే అని చెప్పేసి ఆయన ఇష్టాన్ని ఎందుకు కాదనడం, అందుకని ఆయనకైతే వెజిటేబుల్స్ ఇచ్చేసినాం. ఇంకా వీళ్ళ పానీపూరి అయిపోయిందా, ఇంకా చాలా అంట్లే అయితే అయిపోయింది. చూసినారా, ఇక్కడ చెత్త అయిపోయింది. అక్కడికి బండిలోటి ప్లేట్లు తెచ్చినాం. ఇంకా మళ్ళీ ఆగమాగం చేస్తారు అనేసి, అయినా కూడా పని అయితే ఉంటుంది కదా. పిల్లలుండి వాళ్ళు ఒకటి కాకపోతే ఇంకోటి అడిగి ఇట్లా పని అయితే నార్మల్గా ఏదో ఒకటి ఎగస్ట్రానే అయిపోతుంది రోజుకి. ఇక్కడైతే ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి రెడీ చేశాను. అది క్లీన్ చేసిన తర్వాత నేను ఇది చూపించాను అనుకో, అదొక రోజు ఇదొక రోజు అనుకుంటాం కదా, అట్లా కాకుండా పానీపూరి చేసిన రోజే మళ్ళీ మార్నింగ్కి ఇవన్నీ రెడీ చేస్తాను అనమాట. మళ్ళీ ఏమవుతుంది అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు ఈమె ఉట్టిగా చెప్తుందేమో అనుకుంటారు. అట్లా కాకుండా నేను క్లారిటీ ఇస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.